రియల్ ఎస్టేట్లో ఏమైనా సంపాదించారా? ఎందుకంటే ఎక్కువ డబ్బు సర్క్యులేట్ అయ్యేది రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ఉంది కదా. అవును, పర్వాలేదు, దేవుడి దేవుడు బాగానే చేశాము. బట్ తర్వాత నేను పెద్ద వెంచర్కి పెద్ద ప్లేస్లో మియాపూర్ లాంటి ప్లేస్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. ఇక్కడ హైదరాబాద్లోనే ఓకే చేసింది కూడా హైదరాబాద్లో చేసింది. అది కొంచెం లిటిగేషన్ పడటం, వేరే వాళ్ళు పెద్ద పొలిటీషియన్ కబ్జా రావటం, సింహాలు మీద పడటం, సరిశీమల మీద సింహాలు పడి. ఏ ఇయర్లో సార్ అది జరిగింది? 2007 రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే. ఓహో, ఓకే ఓకే. ఆ టైంలో భూమి మామూలు లేదు, మామూలు లేదు, భూమి కూడా కనిపిస్తే మామూలుగా ఉండలేదు, పరిస్థితి లేదు. అట్లా దోపిడికి గురయ్యాము. ఆ దోపిడిలో మీరు ఒక బాధితుడు. బాగా పెద్ద ఎఫెక్ట్ అయింది లైఫ్. ఓకే. అది అవటం వల్లనే నేను కొనసాగుతున్న వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చింది. భగవంతుడు నాకు హెల్ప్ అయింది ఏంటంటే సినిమా యాక్టర్ చేశాడు. అదృష్టంగా టర్న్ అయ్యారా? మళ్ళీ దానికి ఒక మళ్ళీ స్టోరీ ఉందా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్టర్ అవ్వాలని, మళ్ళీ ఆలోచన కూడా లేదు. ఎక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేసినా ఇలా అంటపడి మన ఫైనాన్షియల్గా దెబ్బతీస్తారనే భయంతో కొంతకాలం దూరంగా ఉందామని చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ పార్టీకి ఏమైనా మనంత సేవ చేద్దామని సరదాగా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నావాడిని. అక్కడ పరిచయాలతోటి నాకు రచనా వ్యాసంగం కొంచెం ఉంది, పార్టీకి కావాల్సిన కంటెంట్ అవి ఇస్తున్నవాడిని. ఓహో, ఓకే. అలా చిరంజీవి గారి దృష్టిలో పడ్డా నేను. ఆ పరిచయం 4-5 ఏళ్ల పాటు 5-6 ఏళ్ల పాటు సార్ తోటి నేను ట్రావెల్ చేయటం. ఇండస్ట్రీ రాకముందా చిరంజీవి గారి పరిచయం? చిరంజీవి గారు నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో ముఠామిశ్రీ చేశాను ఆయనతోటి. ఎన్ని సినిమాలు చేశారు ఫస్ట్ ఇన్నింగ్స్? 3 సినిమాలు ఆయనతో జాయిన్ అయ్యాను. అబ్బో. మెకానికల్లో సత్యనారాయణ గారు శారద గారి కాంబినేషన్లో లాయర్గా వాళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేయటం. ఒక సీనే చేసేవాడిని ఇచ్చేది అప్పుడు, బట్ డైలాగ్ వేషం ఇచ్చేవాళ్ళం. ఓకే. అక్కడ నాగార్జున గారితో వరుసగా 3 సినిమాలు, ఆ 3 హిట్సే. మళ్ళీ ప్రెసిడెంట్ గారు పెళ్ళం, రక్షణ, వారసుడు, మంచి సినిమాలు కూడా. బాలయ్య బాబుతో ధర్మక్షేత్రం, బ్లాక్ బస్టర్. వెంకటేష్ గారితోనేమో కొండపల్లి రాజా, బ్లాక్ బస్టర్. అప్పుడు పెద్ద సినిమా చేసేవాడిని. కొండపల్లి రాజా రవిరాజా గారు, ధర్మక్షేత్రం ప్రెసిడెంట్ గారి పెళ్ళం కోదండరామరెడ్డి గారు, మెకానికల్ బి గోపాల్ గారు, ముఠామేశ్వరం మళ్ళీ అగైన్ కోదండరామరెడ్డి గారు. అప్పుడు కూడా పెద్ద సినిమాలకి ట్రై చేసేవాడిని, అవకాశాలు వచ్చాయి. బట్ కొంచెం ఉండుంటే ఒక 2-3 ఏళ్ళు ఉండుంటే అప్పుడు నిలబడి ఉన్నాను. కానీ కొంచెం ఆర్థిక పరిస్థితులు, ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితుల వల్ల నేను వెనక్కి వచ్చి మళ్ళీ సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెమ్యునరేషన్ వచ్చేవాళ్ళు కదా ఆ రోజుల్లో 500 ఇచ్చేవాళ్ళు నాకు. ఇచ్చేవాళ్ళు. ఆ రోజు 500 అంటే వాడు 50 ఇచ్చినట్టే. 30 years బ్యాక్ ఒక సీన్ చేస్తే 500 ఇచ్చేవాడండి. నాకు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనం ఇవాళ అంత రాట, ఇంత గుర్తింపు వస్తే కానీ రాలా. అప్పుడు గుర్తింపు లేని రోజుల్లోనే 500 ఇచ్చారు. మెకానికల్ కానీ, అన్నపూర్ణ స్టూడియోస్, రక్షణ కానీ, ఇవన్నీ కూడా ఒక రోజుకి ఒక సీను, డైలాగ్ వేషాలు. అట్లా ఫస్ట్ ఇన్నింగ్స్లో అన్ని సినిమాలు చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ చేయలేదు, అదే ఒక 7-8 సినిమాలు చేశాను. ఎదుగుతున్న టైంలోనే మా బ్రదర్కి అనారోగ్యం అవటం, బ్యాక్ ఆ కుటుంబాన్ని చూడాల్సి రావటం, సంపాదించాల్సిన పరిస్థితి, ఇవన్నీ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్స్. పెద్ద ఫ్యామిలీ కాదు కానీ నేను బాధ్యతతో ఉన్నాను. అన్నయ్య ఫ్యామిలీ దెబ్బతింటాం, సిస్టర్ మ్యారేజ్ చేసిన తాలూకు అప్పులు ఈ తీర్చాల్సి రావటం నేనే చేశాను అప్పుడు. సో ఇవన్నీ కూడా నేను ఎప్పుడు స్టార్ అవుతా, ఎప్పుడు తీరుస్తా, ఇవన్నీ వేస్ట్, డ్రీమింగ్ వేస్ట్. ఫస్ట్ ప్రాక్టికల్గా మనం సంపాదించి ఇవన్నీ ఉడ్డింపడి. అప్పుడు డ్రీమ్ ఏంది? డైరెక్ట్ హీరోనా లేకపోతే వేషమా? హీరో ఎప్పుడు అసలు అనుకోవాలా, హీరో అనుకోవాలా. అంటే ఎంగేజ్లో బ్యాచిలర్గా ఉన్నప్పుడు అన్నారు కదా, వెళ్ళింది బ్యాచిలర్గానే నేను మెడ్రాస్ వెళ్ళింది. వ్యాపారం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మ్యారేజ్ అయింది నాకు. అయితే అప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్, అసలు వేషాలు అంతే. యాక్టర్ అవడం ఒక యాదృచ్ఛికమైన సంఘటన, అది షేర్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే విచిత్రాలు ఎట్లా జరుగుతాయి అనే దానికి పెద్ద ఎగ్జాంపుల్ అది. మహర్షి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్న టైము. మహర్షి అంటే మహర్షి రావు గారు ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా. నేను నా ఫ్రెండ్స్ తోటి జాలీగా ఉండేవాళ్ళం సాయంత్రం పూట. పెద్ద ఎందుకంటే అక్కడ ఎవడ నెత్తిమే బాస్ ఉండేవాడు కాదు, అలా హైదరాబాద్ ఉండేవాళ్ళం. సెల్ ఫోన్స్ లేవు, లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. సాయంత్రం అవ్వగానే వెంకటేష్ గారు ఇండస్ట్రీ వచ్చిన కొత్త రోజులు అయ్యి బ్యాగీ జీన్ ప్యాంటు, బ్యాగీ షర్ట్లు వేసుకుని జాలీగా బీచ్ ఒడ్డున టీ తాటి వెళ్ళేవాళ్ళం నా ఫ్రెండ్స్. ఎప్పుడు రోజు విశాఖపట్నం నేనుంటే ఒక కారు వచ్చి ఆగింది. అందులో దిగిన వాళ్ళందరూ నన్ను చూస్తామన్నారు. నేను చూసేటగా చూసి మన వేషధారణ ఏమైనా విచిత్రంగా ఉందని చూస్తున్నారేమో అనుకున్నాను. ఒక ఆయన వచ్చి, ఎక్స్క్యూజ్ మీ అండి, నా పేరు తమ్ముడు సత్యం అంటారు, స్రవంతి మూవీస్ నుంచి వచ్చాము, ఒకసారి మా ప్రొడక్షన్ డిజైనర్ వేమూరి సత్యనారాయణ గారు పిలుస్తున్నారు, వస్తారా అన్నాడు. సినిమా లవర్ నేను. అప్పుడు లేడీస్ టైలర్ సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీ అది లేడీస్ టైలర్.
మేము ఇంట్రెస్ట్ తోటి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దాకా సర్వీస్ వాళ్ళం. నిర్మాత, దర్శకుడు, మ్యూజిక్, కెమెరా అందరూ మొత్తం మైండ్ ఉండేది ఇంట్రెస్ట్ మీద. వేమ సత్యనారాయణ గారు అంటే వెళ్దాం పదని చెప్పి వెళ్ళాం. వెళ్తే ఆయన ఫస్ట్ నైస్ మీటింగ్ సార్, నా పేరు మహేష్ అని పరిచయం చేస్తున్నా, మీరు అంతకుముందు సినిమాలు యాక్ట్ చేశారా అన్నాడు. ఒక అడుగు వెనకబడింది. నేనా అన్నా. అవును మీరే అన్నాడు. లేదు సార్ అన్న, చేస్తే ఇంట్రెస్ట్ ఉందా మీకు అని అడిగాడు సీరియస్గా చూపించుకుని. మరి లేదు సార్, ఎప్పుడైనా చెత్త సినిమాలు చూసినప్పుడు ఈ పాటి యాక్టింగ్ మేము చేయలేమా అనిపిస్తుంది తప్ప ఎప్పుడు అది ప్రయత్నం చేయలేదన్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వంశీ గారిని పరిచయం చేస్తా ఉన్నారు. ఆ రోజులు వంశీ గారు అంటే వాళ్ళ రాజమౌళి గారిని తీసుకెళ్ళినట్టే మన. అంటే వెళ్దాం మహేష్ అని ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడ్డారు. అప్పటికప్పుడు ఒక పావు గంటలో మేము వంశీ గారి ముందు ప్రత్యక్షమయ్యా. ఆయన గదిలో చూశాడు. చూసి దేనికోసం అని అడిగాడు సత్యనారాయణ గారిని. అని మనకు ఉపయోగపడతారని పిలిపించానండి అన్నాడు. అందరు కొత్తలు దాంట్లో. కృష్ణ భగవాన్ గారు ఇంట్రడ్యూస్. మా అందరిని ఫైనల్ చేసాం కదా, సరే ఓపెన్ చేయండి, నీకు మేకప్ టెస్ట్ చేసి ఆ ఫోటో చూపించండి చూద్దాం అన్నారు. నెక్స్ట్ డే మేకప్ టెస్ట్ చేశారు, ఫొటోస్ తీశారు. ఆ ఫొటోస్లో ఆ మేకప్లో నాకే కొత్తగా కనిపించా. ఒక పక్క చూస్తేనేమో రాజశేఖర్ లాగా, ఈ పక్క చూస్తే కమల్ హాసన్ లాగా రకరకాలుగా కనిపించా. ఎంత అందగా అని అప్పుడు మురిసిపోయా నిజంగా.